ఒక రొటీన్ మాస్ ఎమోషన్ బ్లాక్ బాస్టర్. అది మన కళ్యాణ్ రామన్న కెరియర్ లో ఇది మంచి కలెక్షన్ చేస్తుంది. సో కళ్యాణ్ రామన్న ఇంకా ఒక అంటే ఏదో ఇన్ని మూవీస్ చేసినంత కూడా అక్కడక్కడ తడబడుతుండేమో అనిపిస్తుంది. సో ఈ రోజు మన కళ్యాణ్ రామన్న అండ్ విజయశాంతి గారు నటించిన మూవీ ఈ రోజు రిలీజ్ అయింది. సో మూవీ అయితే చాలా మంది కొద్దిగా నెగిటివ్ గా మాట్లాడుతున్నారు. సో మంచి సినిమా అని ఎంకరేజ్ చేయాలి. సో కొన్ని బ్యాడ్ మూవీస్ ఉంటాయి, సో దాన్ని అగ్రి. మూవీ అనేది ఒక రొటీన్ ఫార్ములాలోనే ఉంది కాదన్నాను, బట్ సినిమా మనకి ఇక్కడ బోర్ కొట్టది. కళ్యాణ్ రామన్న చెప్పినట్టు ఎన్టీఆర్ అన్న మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చి ఒక విషయం చెప్పారు. ఏంటంటే మూవీ ఒక లాస్ట్ హాఫ్ అన్ అవర్ ట్విస్ట్ మాత్రం చాలా బాగుంటుందని ఉంటుంది. సో తన ఒంటి చేతితోనే నడిపించాడని అనిపిస్తుంది లాస్ట్ హాఫ్ అన్ అవర్. సో అది నేను రివీల్ చేయను, మీరు చూస్తే ఎక్సైట్మెంట్గా ఫీల్ అవుతారు అది లాస్ట్లో ఆ ట్విస్ట్. అండ్ దాంతోపాటు మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనకు ఎక్కడ బోర్ కొట్టది. సో సాంగ్స్ కొద్దిగా మైనస్ అనే చెప్పాలి. సో అంత బాగాలేదు, ఒక ఎమోషన్ సాంగ్ బాగుంటుంది. సో ఒక తల్లి కొడుకుల మధ్య ఒక చిన్న విభేదం వచ్చి మిస్అండర్స్టాండింగ్ జరుగుతుంది. సో దానివల్ల వాళ్ళు విడిపోవాల్సి వస్తుంది. సో అక్కడ ఒక విలన్ వాళ్ళ ఇద్దరు కొడుకులను కాపాడి ఒక ఫ్యామిలీని చంపేస్తాడు. సో వాళ్ళ స్టోరీ ఇక్కడ స్టోరీ. స్టార్టింగ్ మూవీయే మన విజయశాంతి గారు ఒక మంచి యాక్షన్ సీన్స్ తో స్టార్ట్ అవుతుంది. విజయశాంతి గారు ఒక మంచి యాక్టరు. సో తను ఈ ఏజ్ లో కూడా ఆ ఫైట్స్ జంప్ చేయడం అని రియల్ గా చేశారు. సో ఫస్ట్ హాఫ్ లో అలా స్లోగా సాగిపోతూ ఉంటుంది, బట్ ఇంకా ఎమోషన్ కొద్దిగా కనెక్ట్ గా ఇద్దరి మధ్య బాండింగ్ అది చెప్పాను కదా రొటీన్ ఉంటుందని, బట్ కొద్దిగా మనకు బోరింగ్ ఇంకా ఎంగేజింగ్ గా ఉంటే బాగుండేది. స్టోరీ అయితే చాలా బాగుంది. సో ప్రతి ఒక్క యాక్టర్ కూడా చాలా బాగా ఇచ్చారు. సెకండ్ హాఫ్ లో మనకు సినిమా కూడా చాలా బాగుంటుంది. దీంట్లో మెయిన్ ఏంటంటే యాక్షన్ సీన్స్ చాలా ఉంటాయి. సో మన బోయపాటి గారి మూవీలో ఎలా అయితే ఫైట్స్ ఉంటాయో అలా ఫైట్స్ ఉన్నాయి. సో కళ్యాణ్ రామన్న ఇంకా ఒక అంటే ఏదో ఇన్ని మూవీస్ చేసినంత కూడా అక్కడక్కడ తడబడుతుండేమో అనిపిస్తుంది. కానీ ఈ సినిమాలో రియల్గా చెప్తున్నా నాకు బాగా నచ్చింది కళ్యాణ్ రామన్న డైలాగ్ డెలివరీ మాత్రం ఎక్సలెంట్ ఉంది. చాలా ఇంతకుముందు మూవీ కంటే దీంట్లో నెక్స్ట్ లెవెల్ డైలాగ్స్ చాలా బాగా చెప్పారు. నాకు బాగా నచ్చింది. డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. సో చాలా మంది కొద్దిగా నెగిటివ్ గా చేస్తున్నారు, బట్ వాళ్ళు చెప్పినట్టు లాస్ట్ లో ఆ ట్విస్ట్ రివీల్ అవ్వడం కానీ చాలా బాగా అనిపిస్తుంది. యాక్షన్ సీన్స్ చెప్పాను కదా, రొటీన్ ఒక సమస్య ఉంటుంది, ఊరిని కాపాడడం. మరీ అంత బ్యాడ్ అయితే ఏం కాదు, గుడ్ మూవీ. మనకి ఎక్కడ బోర్ కొట్టదు. యాక్షన్స్ ఇష్టపడే వాళ్ళకైతే ఇది బాగా నచ్చుతుంది. ఒక మాస్ పక్కా అంటే రియల్ గా చెప్పాలంటే ఒక రొటీన్ మాస్ ఎమోషన్ బ్లాక్ బాస్టర్. అది మన కళ్యాణ్ రామన్న కెరియర్ లో ఇది మంచి కలెక్షన్ చేస్తుంది. సో మాస్ జనాలు అయితే ఖచ్చితంగా ఆడియన్స్ వస్తారు దీంట్లో. సో ఎన్టీఆర్ అన్న గారు అండ్ మన కళ్యాణ్ రామన్న మొన్న స్టేజ్ మీద చెప్పినట్టు ఒక మంచి ఒక లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో మాత్రం అది నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. మనకు కూడా ఒక వావ్ అనే ఫీల్ అనిపిస్తుంది అక్కడ. ఆ సీన్ నాకు చాలా బాగా నచ్చింది. సో డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. సో చాలా మంది చాలా నెగిటివ్ చేస్తున్నారు, బట్ మూవీ అయితే గుడ్ ఉందండి. మరీ బ్యాడ్ మూవీ ఏం కాదు, గుడ్ చూడొచ్చు. సో ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ కి, నందమూరి ఫ్యాన్స్ కి అయితే బాగా నచ్చుతుంది. మాస్ జనాలకి ఎమోషన్ సీన్స్ కూడా చాలా బాగా నచ్చుతుంది. సో ఇంకా నాకు మైనస్ అనిపించింది స్టోరీ బాగుంది. ఫస్ట్ హాఫ్ స్లో నేరేషన్ కొత్తగా చూపించి ఇకపోవడం, రొటీన్ లోనే ఒక మంచి మాస్ మదర్ సెంటిమెంట్ ఇది చాలా బాగా చూపించారు. లాస్ట్ హాఫ్ అన్ అవర్ మాత్రం సినిమా వేరే లెవెల్లో ఉంటుంది. ఈ సినిమాకి ఒక లాస్ట్ హాఫ్ అన్ అవరే పెద్ద ప్లస్ పాయింట్ ఈ మూవీకి. కళ్యాణ్ రామన్న డైలాగ్స్, విజయశాంతి గారు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. సో మూవీ అయితే గుడ్ ఉంది, వెళ్ళి చూడండి. మీరు ఫ్యామిలీతో వెళ్ళినా మంచి మూవీ చూసామనే ఫీల్ అయితే మీకు వస్తుంది. మ్యూజిక్ కూడా బాగా నచ్చాడు, ఇంకా కొట్టాల్సింది. సో బడ్జెట్ ప్రాబ్లమా అనేది కాదు. సో ఎంత బడ్జెట్ ఇస్తే అంత కొడతారేమో, బట్ బాగానే కొట్టారు. కొన్ని ఎలివేషన్ సీన్స్ అయితే చాలా బాగా పడ్డాయి దీంట్లో. కళ్యాణ్ రామన్నకి ఎలివేషన్ సీన్స్ చాలా బాగుంటాయి, యాక్షన్ సీన్స్ చాలా బాగున్నాయి. సో వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.